హలో మై సబ్స్క్రైబర్స్, అందరికీ హ్యాపీ దసరా. మార్నింగ్ దోశ విత్ నాటుకోడి పులుసు, వాట్ ఏ కాంబినేషన్, అదిరిపోయింది అసలు. మధ్యాహ్నానికైతే బోట్ ప్లేట్ ఫ్రై విత్ విలేజ్ స్టైల్ పులావ్, మామూలుగా లేదు. సో ఒక పట్టు పట్టేసా. ఎన్ని ఫుడ్స్ తిన్నాక ఖచ్చితంగా కూల్గా ఏదో తాగాలనిపిస్తుందిగా. సో చల్లగా అలా ఒక కూలింగ్ తాగేసి కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి తిన్నదంతా అరుగుతుందో లేదో అన్న డౌట్ వచ్చిన టైంలో నేను మా తేజన్స్ ఇలా వాకింగ్కి స్టార్ట్ అయ్యాం. విలేజ్లో వాకింగ్ అంటే ఎంత బాగుంటుందో, విత్ నేచర్ అండ్ ఇలా మన దూడలు అన్నీ చూసుకుంటూ. గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంది, కానీ మా రోడ్లే అస్సలు బాగాలేవు. సో ఇంకా నేను తేజన్స్ అలా తోట దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ తోటలో కొంచెం పని ఉంటే కృష్ణ అండ్ మా అత్త వాళ్ళు వెళ్ళారు. సో నేను తేజన్స్ కూడా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. తేజన్స్ ఫస్ట్ టైం తోటలోకి వచ్చాడు, బాగా ఆడుకున్నాడు మట్టిలో. ఏదో హెల్ప్ చేద్దామని వచ్చా కానీ ఆ బండ నేను అసలు ఎత్తలేకపోయాను. సో మనకెందుకులే ఇవన్నీ అని చెప్పేసి తేజాన్స్తో కొంచెం సేపు ఆడుకొని ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. నాకేమో ఈ తాడు పట్టుకోమని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. సో అది పట్టుకొని నేను ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అంతా. బట్ ఏ మాటకి ఆ మాట, ఇలా ఈవినింగ్ టైంలో వెదర్ ఎంత బాగుందో అసలు, విత్ ఫ్రెష్ ఎయిర్, చాలా అంటే చాలా బాగుంది. లక్కీలీ మా తేజాన్స్ని తీసుకొచ్చినప్పుడు ఎండలేదు. సో దగ్గరలోనే ఒక జామ తోట ఉంది, అక్కడికి వెళ్ళేసి జామకాయలు తీసుకున్నాను. ఆ దారిలోనే ఒక 3 or 4 తినేసాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.